वो जेब में रख ले पहले पागल, नीचे गिर गए तो 20,000 होता डिस्प्ले। तो जेब में रख ले फोन। నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 మార్చి 2026 బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి విటారా బ్రిజా ZA ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి, గ్రే కలర్, 2018 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, ఆగస్టు రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్న వస్తే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. బండికి పుష్ బటన్ వస్తుంది, ఆటో క్లైమేట్, అలై వీల్స్, కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, ABS వస్తుంది, టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు, 97,500 కిలోమీటర్ తిరిగింది, రీడింగ్ చేంజ్ ఉంది. బండి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి సార్. డిక్కీ పెయింట్ అయింది, బానెట్ పెయింట్ అయింది, బంపర్లు కూడా పెయింట్ అయినాయి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. సిల్వర్ కలర్. మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా సార్, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రి. మీకు ఓకే అయితే ఇగో ఈ నెంబర్ నాదే సార్, దీనికే కాల్ చేయరి. ఇక బండికి ఇట్లా చిన్న చిన్నగా రిపేర్లు అయినాయి. ప్లస్ ఈ బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే, ఎక్కడెక్కడ రిపేర్ అయిందో చూపెడతా. ఇగో ఇక్కడ అయింది సార్ రిపేర్ ఒకటి, ఈ కొస, ప్లస్ ఇగో ఇక్కడ అయింది, ఇంకా ఈ ఎడ్జ్, ఈ హెడ్ లైట్ దగ్గర ఈ ఫెండర్ కూడా పెయింట్ అయింది. ఈ అప్రాన్ ఒరిజినల్ ఉంది. బానెట్ అయితే ఓపెన్ కాలేదు సార్, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఫిట్టింగ్ ఉంది, పాన పెట్టలేరు బానెట్కు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా పెయింట్ అయింది, అప్రాన్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది. లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ కంపెనీయే, అడ్డపట్టి కంపెనీదే ఉంది. హెడ్ లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ మారింది సార్, CF కోడ్ ఉంది. 2018 ఆగస్టు రిజిస్ట్రేషన్. టైర్లు 50% మాత్రమే ఉన్నాయి. మారుతి విటారా బ్రిజా ZA ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి. బండికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. ఇంటీరియర్ నీట్గా ఉంది. 97,500 కిలోమీటర్ తిరిగింది. డిక్కీ పెయింట్ అయింది, బానెట్ పెయింట్ అయింది, చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి. ఈ బండి ఇక్కడ కొంటే ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. సేమ్ ఆటోమేటిక్లో ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఒకటి మెరూన్ ఉంది, ఒకటేమో చాక్లెట్ కలర్ ఉంది సార్, డ్యూయల్ కలర్ బండి. మెరూన్ కూడా పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వచ్చింది. స్టెప్నీ టైర్ రన్నింగ్ టైర్ల కంటే మంచిగా ఉంది సార్, 70% ఉంది. ఇక డిక్కీ కూడా ఈ ప్లేస్లో పెయింట్ అయింది సార్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రిపేర్ అయింది. బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి, రియర్ కెమెరా ఉంది, బ్యాక్ వైపర్ వచ్చింది. సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కు 18-19 మైలేజ్ ఇస్తుంది, ఆటో గేర్ కాబట్టి. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. బండికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈజీగా 5 లక్షలు. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, మిర్రర్ క్లోజింగ్ బటన్ కూడా ఉంది. పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ ఉంది, ఆటో గేరు, ఆటో క్లైమేట్ ఉంది. లోపల నావిగేషన్ చిప్ లేదు. 97,176 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర 6,10,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్, ఎలాంటి లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే, దీనికి కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. బంపర్ మాత్రం డ్యామేజ్ ఉంది, ఈ పుట్టిని ఊసే వచ్చింది. నీ అవ్వ పని చేసిన గాడిగాడు ఇది పెట్టుడు కూడా చక్కగా పెట్టలే. బై ఇదిరా ये पकड़ ले, वहाँ जाने के बाद चिपका देना. ओके सर, नमस्ते, जय श्री राम.